రీసెంట్‌గా రిలీజ్ అయిన 'బ్లాస్ట్' మూవీ చాలామంది చూసుంటారు. నేను ఈ సినిమా చూడడానికి ఫస్ట్ ఏంటంటే ఇన్‌స్టా‌లో రీల్ వచ్చింది. ఒక అమ్మాయి క్యాబ్‌లో ఫైట్ చేస్తుందన్నమాట. ఒకడిని కొడుతుంటది క్యాబ్‌లో. ఆ రీల్ చూసిన తర్వాత సినిమా గురించి చూసానన్నమాట. ఏంటి సినిమా చూస్తే మన 'బ్లాస్ట్' మూవీ అని అర్థమైందన్నమాట. అర్జున్ గారు మెయిన్ క్యారెక్టర్‌లో ఉండి, అమ్మాయి అండ్ వైఫ్ ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటారు మెయిన్ క్యారెక్టర్ సినిమాకి. అప్పుడు అర్థమైంది సినిమా ఎంత బాగుందని చెప్పి. ట్రైలర్ కూడా బాగుంది. సినిమాలో నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మనం మన కోసమే కాదు పక్కోళ్ళ కోసం కూడా పోరాడగలగాలి. అంటే మనం మన వాళ్ళు మాత్రం పట్టించుకుంటాం. పక్కన పట్టించుకోం. అలా కాదు. అందరూ మన వాళ్ళుగా చూసుకుంటే అందరూ సాయం చేయగల క్యాపబిలిటీ మనలో ఉండాలని చెప్పి సినిమాలో చూపించిన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి. అదే సినిమా రన్ అయ్యే కాన్సెప్ట్ మెయిన్‌గా. ఇంకా హీరో అర్జున్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మనకి ఎప్పుడూ తెలుసు. యాక్షన్ కింగ్ అంటే అర్జున్ గారే మనకు తెలిసిన వాటిలో. చాలా సినిమాలు మనం చూసే ఉంటాం. 'జెంటిల్‌మెన్' సినిమా గానీ, 'గూఢచారి' సినిమా గానీ, 'జై హింద్' సినిమా గానీ అవన్నీ పాత సినిమాలు. ప్రెజెంట్ వచ్చేసరికి అర్జున్ గారు చాలా మూవీస్‌లో గెస్ట్ రోల్ చేశారు. కొన్ని మూవీస్ విలన్‌గా యాక్ట్ చేశారు. కానీ ఫుల్ లెంగ్త్ రోల్‌లో యాక్ట్ చేసిన సినిమా తెలిసి ప్రెజెంట్ రీసెంట్‌గా నేను చూసిన వాటిలో ఇదే మాట. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సినిమాలో వచ్చేసరికి మార్షల్ ఆర్ట్స్ కరాటే అవ్వచ్చు, లేకపోతే తైక్వాండో అవ్వచ్చు, కుంగ్-ఫూ అవ్వచ్చు ఏదైనా. నేర్చుకోవడం వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. మనం ఎవరితో ఫైట్ చేయగల క్యాపబిలిటీ పెరుగుతుంది. మనం చాలా స్ట్రాంగ్‌గా మారుతాం. అదో చూపించారన్నమాట సినిమాలో. హీరోయిన్‌కి అదే అమ్మాయికి ఫస్ట్ చాలా భయం ఉండేదన్నమాట. అది తను కరాటే నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ కరాటే నేర్చుకుంటాడన్నమాట. నేర్చుకోవడం ఫైట్ చేయడం వల్ల తనలో ఒక రకమైన స్ట్రెంత్ క్రియేట్ అవుతుందన్నమాట. దాంతో ఎవరితో ఫైట్ చేయగలిగిన క్యాపబిలిటీ తనకి క్రియేట్ అయిందన్నమాట. అదో ఇంపార్టెంట్ చూపించారు సినిమాలో కాన్సెప్ట్ కింద. ఇంకా సినిమా మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఒక దిక్కున ల్యాండ్ మైనింగ్ చేయడం వల్ల ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే గనక 7,000 క్రోర్స్ వస్తాయన్నమాట. ఆ విలన్ పార్టీ వాళ్ళకి. మైనింగ్ మినిస్టర్‌కి 1000 కోట్లు కావాలని చెప్పేసి అడుగుతారన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఓకే